ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల విత్తన శుద్ధి అనేది చాలా కీలకమైనటువంటి ఒక విషయము. దీన్ని మనము విత్తన శుద్ధికి బీజామృతము అనేటువంటి దాన్ని మనం వాడడం జరుగుతుంది. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రకృతి వ్యవసాయం లోపల 4 మెట్లు, 4లో మొదటిది బీజామృతం, జీవామృతం, తర్వాత వాప్స, మల్చింగ్, ఈ 4. కనుక ఇక్కడ ఈ యొక్క బీజామృతం ఏదైతే ఉందో దాని తయారీ విధానం, దాన్ని ఎలా తయారు చేయాలి, దానివల్ల కలిగేటువంటి యొక్క లాభాలు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. దీనికి మనము ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి యొక్క వస్తువులు ఏంటిది, దానికి సంబంధించిన ఏంటిది అని అంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక 15 లీటర్ల వరకు నీళ్లు తీసుకుంటున్నాం. ఓకే, తీసుకొని దాని లోపల మళ్ళీ రెండోది ఏం తీసుకుంటున్నాము, ఇక్కడ మూత్రం తీసుకుంటున్నాం. దీని లోపల ఒక 5 లీటర్లు గోమూత్రం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత రెండోది ఏంటిది, మూడోది ఏంటిది, ఒక 5 కేజీల పేడ, ఆవు పేడ, తర్వాత పుట్టమన్ను, సున్నం నీళ్ళు, మొత్తం అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీటిని ఏ విధంగా కలుపుకోవాలి, వీటి ద్వారా జరిగేటువంటి యొక్క లాభాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీని ప్రక్రియకి మనం వాడినటువంటి అన్నీ చూశారు కదా. ఆవు పేడ, 1 గ్రాము ఆవు పేడ లోపల మామూలు సాధారణంగా ఒక 300 కోట్ల నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి మొత్తం అంతా కూడా. ఇవన్నీ కూడా భూమికి మంచి చేసేటువంటివి. తర్వాత ఆవు మూత్రంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక పోషకాలు, యాంటీ ఫంగల్ గుణాలు, మొత్తం యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. మొత్తం ఈ యొక్క బ్యాక్టీరియా, ఫంగల్ డిసీజులు కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ యొక్క పుట్టమన్ను కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎక్కడ కెమికల్ తగలనటువంటి యొక్క పుట్టమన్ను, చెట్టు కింద మన్ను తీసుకొని రావడం ద్వారా ఆ యొక్క మన్నులో కూడా ఎన్నో వేలాది కోట్ల సూక్ష్మజీవులు అనేది, భూమికి మంచి చేసినటువంటి సూక్ష్మజీవులు అనేది ఉంటాయి. వీటినన్నిటిని తీసుకొచ్చి ఈ ఆవు పేడ, ఆవు మూత్రము, తర్వాత ఈ మట్టి అన్నీ వేయడం ద్వారా ఏమవుతుంది, మొత్తం అంతా కూడా ఇదంతా కూడా బాగా డెవలప్ అయిపోతుంది. మొత్తం ఈ పేడలో ఉన్నటువంటి, మూత్రంలో ఉన్నటువంటి, మట్టిలో ఉన్నటువంటి యొక్క బ్యాక్టీరియా బాగా డెవలప్ కావడం ద్వారా మనం దీన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే విత్తనానికి అప్లై చేస్తామో మొత్తం అంతా కూడా, అప్పుడు ఈ విత్తనం పైన మేజర్గా ఏమవుతుందంటే, మన పొలంలో నుంచి సేకరించుకున్నప్పుడు, ఒకవేళ బయట పొలంలో నుంచి సేకరించినప్పుడు, అంతకుముందు ఆ పంటకు ఉన్నటువంటి యొక్క రోగాలు అనేది కూడా దేని ద్వారా వస్తాయి, మనకి విత్తనం ద్వారా వస్తాయి. ఈ విత్తనంలో ఉన్నటువంటి యొక్క రోగాలు మొత్తం అన్నీ కూడా పోవాలి అని అంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు మంచి విత్తనం తీసుకొచ్చి మీ ఇంట్లో ఒక 2 నెలలో 4 నెలలో పెట్టుకున్నా, మన యొక్క రూమ్ టెంపరేచర్ లోపల, మన రూమ్ లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా, ఫంగల్ డిసీజులు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ఫంగల్ మొత్తం అన్నీ ఇవన్నీ ఏమవుతాయి, ఎప్పుడు విత్తనానికి పట్టుకొని ఉంటాయి మొత్తం అంతా కూడా, ఈ బూజు లాంటివి ఇలాంటివి. దీని ద్వారా కూడా ఏమవుతుంది, విత్తనం అనేది అనారోగ్యానికి, రోగానికి గురవుతుంది మొత్తం అంతా. ఎప్పుడు కనుక ఆ విత్తనం ఒకవేళ మన ఇంట్లో ఉన్నా, సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క అనేక రకాలైన సూక్ష్మజీవులు ఆశించి ఉంటాయి కనుక, వీటిని కూడా నాశనం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క బీజామృతంతో వీటిని శుద్ధి చేసుకున్నట్టయితే వీటిపైన ఉన్నటువంటి అన్నీ కూడా నాశనం అవుతాయి. తర్వాత ఈ యొక్క మంచి బ్యాక్టీరియా దీని మీద పెట్టినప్పుడు విత్తనంలో ఉన్నటువంటి యొక్క మొలక శాతం అనేది బాగా పెరుగుతుంది. తర్వాత ఇది విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో పెట్టినప్పుడు, ఆ విత్తనం పైన ఉన్నటువంటి యొక్క మంచిది ఏదైతే బ్యాక్టీరియా ఉందో భూమిలోకి ప్రవేశించి, ఆ భూమి కూడా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ సారవంతంగా కూడా మారడానికి అనుకూలంగా తయారవుతుంది. మొక్కల యొక్క గ్రోత్ కూడా అనేది బాగుంటుంది. తర్వాత ఆ మొక్క మొలిసి పైకి వచ్చిన తర్వాత కూడా దానికి ఎటువంటి రోగాలు రాకుండా ఉండడానికి కూడా ఈ విత్తన శుద్ధి అనేది దోహదపడుతుంది. కనుక ఇంత కీలకమైనటువంటి, ఇంత ముఖ్యమైనటువంటి యొక్క విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి కనుక, ఈ యొక్క ఫార్మింగ్ చేసేటువంటి యొక్క ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక రోజు ఆలస్యమైనా, 2 రోజులు ఆలస్యమైనా కానీ ఏంటిది, బీజామృతంతో ఖచ్చితంగా శుద్ధి చేసుకోండి. ఒక లేని పక్షం లోపల, బీజామృతం దొరకని పక్షం లోపల దానికి ఆల్టర్నేటివ్లు ఏమున్నాయనేది ఈ యొక్క బీజామృతం కలిపిన తర్వాత కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ యొక్క బీజామృతం ఎలా కలపాలి ఏంటి అనేదాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక 15 లీటర్లు నీళ్ళని తీసుకున్నాం, మంచి నీళ్ళని తీసుకొని దీంట్ లోపల ఏం చేస్తున్నామంటే, దీనిలో ఒక 5 లీటర్లు ఇది 10 లీటర్ల బకెట్ కనుక దీనికి ఏం చేసాం, 5 లీటర్ సగం అనేది దీంట్లో తీసుకున్నాం. వాటర్ లోపల ఏం చేసాము, గోమూత్రము కలిపేసాం.
తర్వాత దీంట్లో ఒకటి ఏం చేస్తున్నాను, మనం తెచ్చినటువంటి ఒక అడిమట్టు పుట్టమన్ను ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ వేసేసుకుంటున్నాను. ఓకే, వేసేసుకొని దీన్ని ఒకసారి మామూలుగా కలిపేసేసి తర్వాత ఏం చేస్తున్నాను, ఏదైతే ఆవు పేడ, ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక 2 విషయాలు ఏంటంటే, ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది, దాని లోపల అంత కల్చర్ అనేది బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. ఆవు మూత్రము ఎంత నిలవదైతే అంత బాగా పనిచేస్తుంది. ఈ 2 విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆవు పేడ ఉంది కదా, సో ఇది తాజాది, ఇందాక వేసిందనమాట, ఒక 2-3 గంటల క్రితమే వేసింది. సో ఈ ఆవు పేడను మొత్తం అంతా తీసుకొని ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క పల్సటి బట్ట ఏదైతే ఉంటుందో ఈ పల్సటి బట్టలో వేసుకొని ఒక 5 కేజీల వరకు బరువు వచ్చే విధంగా చూసుకోవాలి. దీనికి ఒక 5 కేజీలది దీన్ని ఏం చేస్తున్నాము, బట్టలో కట్టి దీన్ని ఇలా కర్రకు కట్టి ఎలాడేస్తున్నాం. ఇలా ఎందుకు కట్టాలి, డైరెక్ట్గా పేడ దాంట్లో కలిపేయచ్చు కదా అనేటువంటి ఒక డౌట్ కూడా అందరికి రావచ్చు. ఎందుకంటే నీళ్ళలో కలిపేసి పేడ కలిపేసాం అనుకోండి, విత్తనాల మీద వేస్తే మొత్తం అంత పేడలాగా అయిపోతుంది, తొందరగా ఆరదు. మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా, విత్తనాన్ని వేసుకునేటప్పుడు కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. మన ముఖ్య ఉద్దేశం ఏంటిది, పేడలో ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా రసం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, కనుక ఇలా దీన్ని మడత పెట్టేసుకొని దీన్ని ఏం చేస్తున్నాము, దీనిలో పేడ లోపల నీళ్ళ లోపల దీంట్లో వదిలేస్తున్నాం మొత్తం. ఓకే, ఇలా కర్ర కట్టేస్తే ఏమవుతుంది, ఎలాడుతుంది ఇది మొత్తం. ఇలా దీన్ని ఏం చేయాలి అని అంటే 12 గంటల సేపు, ఒకవేళ రేపు విత్తనాలు మీరు నాటు వేయాలి అని అనుకుంటే ఉదయం సాయంత్రం ఒక 6-7 గంటలకు అట్లా తీసేసుకొని ఉదయం పూట మీరు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని కూడా వీలైనంత వరకు బీజామృతం కూడా ఎన్ని రోజులు నిలువ ఉంటుంది, ఎన్ని రోజుల లోపల వాడుకోవాలనేటువంటి ఒక డౌట్ కూడా చాలామందికి ఉండొచ్చు. ఏంటిదంటే తయారైన తర్వాత ఒక 2 రోజుల లోపల దీన్ని వాడేసుకోండి. ఎక్కువ తర్వాత 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు పెరిగే కొద్దీ దీంట్లో ఉన్నటువంటి ఒక మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. మనం తర్వాత 2 రోజుల తర్వాత వాడుకున్న ఉపయోగం ఉండదు. ఉన్నా ఏమవుతుంది, పర్సెంటేజ్ అనేది తగ్గిపోతాం. ఈ 2 రోజుల లోపలనే బాగా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది ఒక 12 గంటలు ఆగిన తర్వాత ఇలా నైట్ మొత్తం అంతా ఒక నీడకు పెట్టేసుకోండి. ఎప్పుడు ఎండ లోపల పెట్టకూడదు, చెట్టు నీడన కానీ లేకపోతే ఒక రూమ్లో కానీ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒక 12 గంటలు అయిపోతుంది కదా, ఈరోజు సాయంత్రం పెడితే రేపు ఉదయం తీసేసిన తర్వాత ఏం చేస్తారు, ఇది ఏమవుతుందంటే ఈ 12 గంటల లోపల బాగా నాని ఈ పేడలో ఉన్నటువంటిది తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఇది పట్టుకోబాబు, ఇలా పైకి తీస్తాం కదా. సో ఇది అయిన తర్వాత ఈ పేడ అంతా బాగా నానిపోయి ఈ పేడలో ఉన్నటువంటి యొక్క రసం ఏదైతే ఉందో మొత్తం అంతా దీంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇలా పేడను పిసుకుతూ ఉంటే మొత్తం దీంట్లో ఉన్నటువంటి యొక్క సారం అంతా కూడా దీంట్లోకి దిగిపోద్ది. ఓకే, ఇలా కనిపిస్తుంది కదా. సో ఇంకా ఎక్కువ మొత్తం లోపల దీన్ని బాగా గట్టిగా పట్టి పిసికేయండి. ఓకే, ఇలా పిసికినప్పుడు పేడ అంతా దాంట్లోనే ఉంటుంది. మంచి సారం అంతా కూడా దీంట్లో పట్టుకు వచ్చేస్తుంది మొత్తం అంతా. ఓకే, ఇలా 12 గంటల తర్వాత దీన్ని అంతా బాగా మెత్తగా పిసికేసుకోండి మొత్తం అంతా. ఇలా పిసుక్కున్న తర్వాత 12 గంటలు అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అంతా పిసికిన తర్వాత ఇది మెత్తగా అయిపోతుంది కనుక అప్పుడు బాగా వస్తుంది. మీకు చూపించడం గురించి మనం ఏం చేస్తున్నామంటే దీని ప్రాసెస్ మొత్తం అంతా కూడా మీకు వివరించడం జరుగుతుంది మొత్తం అంతే. ఇలా మొత్తం అంతా తీసిన తర్వాత దీన్ని తీసి పక్కకి వేసుకొని ఏదో ఒక చెట్టు దగ్గర వేసేసుకోండి. తర్వాత ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక 5 కేజీల పేడ, 5 లీటర్ల మూత్రం, పుట్టమన్ను తీసుకున్న తర్వాత దీనికి ఓ 15-20 లీటర్లు ఉన్నదానికి ఏం చేస్తామంటే ఒక 40-50 గ్రాముల దాకా ఈ సున్నం అనేది తీసుకోండి. ఈ సున్నం కూడా ఏం సున్నము అంటే మనం తినే సున్నం ఉంటుంది కదా, ఈ సున్నం మీరు ఎప్పుడైతే ముందు నానబెట్టుకుంటారు కదా,
ఎప్పుడైతే బీజామృతం తయారు చేసుకుంటారో ఆ తయారు చేసుకునేటువంటి ఒక సందర్భంలోనే ఈ యొక్క కొన్ని నీళ్ళు తీసుకొని ఒక 40-50 గ్రాములు సున్నం అనేది దీంట్లో కలిపేసేయండి. ఈ సున్నం ఏమవుతుంది, సున్నం ఎందుకు వాడుతున్నాము అని అంటే ఈ పేడ మూత్రం లోపల ఎన్నో రకాలైనటువంటి ఒక ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ వేరే గ్యాసెస్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాసెస్ని మొత్తం అంతా కూడా విత్తనానికి పట్టిస్తాం కదా. విత్తనానికి పట్టిస్తున్నప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా ఈ గ్యాసెస్ అన్నీ ఉంటాయి. ఈ గ్యాసులను మొత్తం ఈ విషవాయువులు ఏవైతే ఉంటాయి విషవాయువులను మొత్తం బీజామృతంలో ఉన్నటువంటి విషవాయువులను తొలగించాలంటే ఖచ్చితంగా ఈ సున్నం కలిపినటువంటి యొక్క నీళ్లు వాడుకోవాలి. ఓకే, ఖచ్చితంగా మీరు తినే సున్నం ఎక్కువ కూడా ఉండదు, 4-5 రూపాయలు ఉంటుంది, 2 రూపాయలు ఉంటుంది డబ్బా. ఈ పాన్ షాపుల్లో కానీ మనం తినేటువంటి దాంట్లో ఉంటుంది కదా ఇలాంటి డబ్బా. తక్కువ ఒక ఇంత వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని రాత్రి అంతా నానబెట్టేసిన తర్వాత ఈ యొక్క బీజామృతం లోపల ఇలా పోసేసేయండి. పోసిన తర్వాత మీకు ఏమవుతుంది, నైట్ అంతా నానిన తర్వాత ఒక్కోసారి మీకు కొన్ని బుడగలు కూడా వస్తుంటాయి మొత్తం అన్నీ కూడా. ఇది వేసిన తర్వాత ఏం చేయాలంటే బాగా కర్ర పెట్టి తిప్పేసేయాలి. మొత్తం అంతా బాగా కలిపితే ఏమవుతుంది, ఈ సున్నం నీళ్ళు దీంట్లోపటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి ఒక చర్య జరిగి దీనిలో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైన వాయువులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇలా తయారు చేసి కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు విత్తనాలు వేస్తారో ఆ విత్తనాలు వేసేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇది సుమారుగా ఈ ఒక 15 నుంచి 20 లీటర్లు తయారైంది కదా, ఇది సుమారుగా మనకు ఒక 100 కేజీల వడ్లకు వస్తుంది. వడ్లకైతే ఒక 100 కేజీల వడ్లు దీని నుంచి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. కూరగాయలకైతే చాలా కూరగాయలకు వస్తాయి. అయితే ఇక్కడ మనం చెప్పేటువంటి కాన్సెప్ట్లో ఏం చేస్తున్నామంటే కూరగాయలకు సంబంధించి మనం చూస్తున్నాం కనుక దీన్ని ఏం చేస్తున్నామంటే ఒకవేళ ఒక విత్తనం ఉందనుకోండి, పాలకూర విత్తనం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని ద్వారా మనం దీని స్ప్రేని వాడేటువంటి ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పాలకూర విత్తనాలు ఉన్నాయి. సో దీన్ని నేను తీసుకొని దీంట్లో పోసి ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది ఇవన్నీ ఏమవుతుంది మొత్తం చేతికి ఇలా అంటుకపోతూ ఉంటాయి. మళ్ళీ ఎక్కువ మొత్తంలో ఉన్నాయనుకోండి ఇలా ఆరిపోతూ ఉంటే ఒకసారి ఎక్కువ పడుతుంది. సో ఎక్కువ బీజామృతం పడుతూ ఉంటుంది కనుక ఎక్కువ మొత్తం లోపల అప్పటిదప్పుడు వేసుకోవాలంటే ఏం చేస్తున్నామంటే సింపుల్గా మనము విత్తనాలన్నీ క్లీన్ చేసుకోవడానికి నీట్ చేసుకోవడానికి మనం దీన్ని కొంచెం తీసుకుంటున్నాం. ఓకే, ఈ యొక్క ఒక వైట్ బట్ట ఏదన్నా ఒక పల్సటి క్లాత్ తీసుకొని నేనేం చేస్తున్నాను, దీని లోపల ఆల్రెడీ తయారైపోయింది. ఇది 12 గంటలు ఆగినటువంటి తయారైపోయిన తర్వాత దీన్ని ఒక క్లాత్ లోపల పెట్టి శుభ్రంగా మనకు ఎంత అవసరం పడుతుంది, ఎంత అవసరం ఉందో అంతే తయారు చేసుకోండి. పేడామూత్రం ఇవన్నీ ఉంటాయి కదా, స్ప్రే లోపల ఏమైతే జామ్ అయితే కనుక మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఇది పోసుకున్నామంటే మనకు చాలా కూరగాయలకు వస్తుంది. ఒక 1 లీటర్ అంటే దీనిలో ఫిల్ చేసేసుకుంటున్నాను నేను. పని అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మూత తీసేసేయండి, లేదా మూత తీసి లూజ్ చేసి వదిలిపెడితే మనకి ఈజీగా గ్యాసెస్ అనేది ఉండే అన్నట్టు మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని, ఇదిగోండి విత్తనాలన్నిటికీ ఏ విత్తనమైనా ఇదిగోండి అదే పెద్ద మొత్తంలో ఉన్నాయనుకోండి ఈ గంపిలా దీని మీద పెట్టేసేయండి. ఎంత ఈజీగా అయిపోద్ది పని. విత్తనానికి ఎంత కావాలో అంతే ఇలా కలుపుతుంటూ ఇలా కొట్టేసుకుంటే పర్ఫెక్ట్గా మొత్తం విత్తనం నడుస్తుంది. విత్తనం కూడా శుద్ధి అయిపోతుంది. ఆరేటప్పుడు కూడా మనకు తొందరగా ఆరిపోతుంది. ఓకే, బాగా ఎండలో పెట్టి కూడా మనం ఆరిపోద్ది దీన్ని. లేదంటే ఈ విత్తనం మీద ఉన్నటువంటి యొక్క బీజామృతం కొట్టినటువంటి దీని బ్యాక్టీరియా అంతా కూడా నాశనం అయిపోద్ది అనమాట. సో తక్కువ మొత్తం లోపల ఈజీగా అనేది మనము ఈ స్ప్రే ద్వారా ఇలా శుద్ధి చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కనుక ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, 40-50 రూపాయలు ఉంటుంది మార్కెట్లో దొరికితే. సో ఈ విధంగా చేసుకొని దాంట్లో పోసుకొని మనం విత్తనాన్ని కొంచెం ఇలా రుద్దుకున్నట్టయితే అన్నిటికీ పర్ఫెక్ట్గా అంటుకుంటుంది మొత్తం అంతా. ఇది బీజామృతంతో మన విత్తన శుద్ధి. ఒకవేళ ఇన్ కేసు మీకు అలా కుదరలేని పక్షం లోపట మరి ఇంకా ఏ విధంగా విత్తనాన్ని చేసుకోవచ్చు అనేటి ఒకసారి మాకు ఆవు లేదు, ఆవు మూత్రం దొరకట్లేదు,
బీజామృతం చేసుకుంటాం అంటే మాకు ఈ సోర్స్ లేదు, మేము ఏం చేయాలి, మరి బీజామృతం లేకపోతే విత్తనాలు మరి కుదరదా అని అంటే దానికి కూడా కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకవేళ పేడ మూత్రం దొరకకపోతే ఏమన్నా పాలు లాంటి ఆవు పాలన్నా దొరికాయి అనుకోండి, ఎక్కడైనా ఒక 10 లీటర్ నీళ్ళ లోపల 1 లీటర్ ఆవు పాలు కలిపి దాన్ని విత్తన శుద్ధిగా వాడుకోవచ్చు, ఆవు పాలను కూడా. అదేవిధంగా పేడ దొరకకపోతే మూత్రం దొరికితే మూత్రంతో అయినా కూడా 10 లీటర్ నీళ్ళ లోపల 1 లీటర్ మూత్రం పోసేసి దాని ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది కూడా దొరకలేని పక్షం లోపల పిడికలు దొరుకుతాయి కదా, పిడికల బూడిద, ఆవు పిడికల బూడిద ఎక్కడైనా దొరికినా కానీ ఆ పిడికల బూడిద ఎక్కడైనా ఉన్నప్పుడు సేకరణ చేసి పెట్టుకోండి. ఆ పిడికల బూడితోటి కూడా సేమ్ మనం ఇప్పుడు ఎలా కలుపుతున్నామో విత్తనాలు దాంట్లో వేసి తిప్పేయండి. ఒకవేళ అది కూడా దొరకని పక్షం లోపల పుట్టమన్న అయితే ఎక్కడైతే దొరుకుతూ ఉంటుంది, అడవిలో మట్టి దొరుకుతూ ఉంటుంది కనుక ఆ మట్టిని తీసుకొని మట్టితోటి విత్తనాలు అనేది దాంట్లో వేసేసి బాగా తిప్పేసి మీరు డైరెక్ట్గా పొలం లోపల విత్తనాలు అనేది నాటుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఇది దొరకలేనటువంటి పక్షం లోపల వీటి లోపల ఏదైనా కానీ మీరు ఏ పద్ధతి అయినా కానీ ఖచ్చితంగా పాటించి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క విత్తనాలు నాటాలి తప్ప లేదు కదా అనేటువంటి ఉద్దేశంతో మీరు వేసారనుకోండి, ఈ టమాటా కానీ మిర్చి కానీ లేకపోతే వంకాయ ఇలాంటివి ఏదైనా ఉంటే ఒకవేళ వాటికి ఒక వైరస్కి సంబంధించినటువంటి రోగాలు లక్షణాలు ఏమైనా ఉంటే మీరు పంట వేసిన తర్వాత ఆ పంట 4 నెలల లోపల చాలా చుక్కలు కనిపిస్తే తప్ప మనకి ఆ పంట దానికి ఏంటిది సస్యరక్షణ ఎంత చేయడానికి ప్రయత్నం చేసినా కానీ లోపలికి వెళ్ళి ఆల్రెడీ జీన్స్ లోపటి నుంచే దానికి విత్తనం నుంచే రోగం ఉన్నప్పుడు పెరిగిన తర్వాత కూడా మనకు కంట్రోల్ కాదు. కనుక ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు చేయడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఒక పంటను మనం తీసుకోవడానికి, మంచి ప్రోడక్ట్ని బయటికి ఇవ్వడానికి మనకి 2 రూపాయలు మిగులుతాయి అనేటువంటి ఒక అవకాశం ఉందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న సింపుల్ పద్ధతుల ద్వారా రైతు అనేది నష్టపోకుండా ఎక్కువ ఉత్పత్తి తీసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉన్నటువంటిది.